విజ్ఞానంలో ఈరోజు మనం న్యూటన్ తను గ్రావిటేషనల్ ప్రిన్సిపల్ గురించి చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు. యాపిల్ చెట్టు నుంచి పడ్డం తనకి వెంటనే యాపిల్ ఎందుకు భూమి మీద పడింది అని చెప్పి పరిశోధనలు చేసి భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అలాగే యూనివర్సల్ గ్రహాలన్నీ ఈ నక్షత్రాలు గ్రహాలు యూనివర్సల్గా కూడా ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ తోటే అవన్నీ మనుగడ సాగిస్తున్నాయి ఈ విశ్వంలో అన్నాడు. అందుకని న్యూటన్ చాలా పరిశోధనలు చేశాడు. అందులో న్యూటన్స్ క్యానన్ బాల్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఏం చేశాడు, మీరు రాయి విసురుతారనుకోండి తిన్నగా కిందకు వచ్చి పడుతుంది. అదే మీరు పక్కకి విసురుతారనుకోండి మీరు విసిరిన స్పీడ్ని బట్టి అది ఒక కర్వేచర్గా వెళ్ళి దూరం వెళుతూ ఉంటుంది. మీరు విసిరిన స్పీడ్ని బట్టి దూరం వెళుతూ ఉంటుంది. ఓ బాణం కానీ ఏదైనా చేతితో విసురుతారు, ఓ బాణం బట్టి ఎక్కువ దూరం. అలాగే ఆయన ఏంటంటే ఒక క్యానను ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఏం చేశాడు, నిలువుగా క్యానన్ బాల్ని రకరకాల స్పీడ్లు, స్లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్ ఇవన్నీ ఆ క్యానన్ బాల్లో మందు వేసి, మన గన్ పౌడర్ అంటాం కదా, గన్ పౌడర్ వేసి దాన్ని ప్రయోగాలు చేసి చూశాడు. తిన్నగా కనుక క్యానన్ బాల్ చేస్తే మళ్ళీ తిన్నగానే కింద పడిపోయింది. అంటే భూమి ఆకర్షించుకుంటాం. దాన్ని హారిజాంటల్గా ఫైర్ చేశాడు, స్లోగా ఫైర్ చేశాడు. బాల్ని చేస్తే అది కరువుగా వచ్చి భూమి మీద కొంత దూరంలో పడింది. తర్వాత ఏం చేశాడు, దాన్ని కొంత ఫాస్ట్గా ఉండడానికని చెప్పి మరింత ఎమ్యునిషన్ వేసి ఫైర్ చేస్తే ఇంకొద్దిగా వెళ్ళి కర్వేచర్ తిరిగింది. తర్వాత హై స్పీడ్తో మళ్ళీ దాన్ని చేశాడు, చాలా దూరం వెళ్ళింది. అంటే ఫ్రీ ఫాల్ ఏదైనా ఒక ప్రొజెక్టైల్ కనుక మనం ఫైర్ చేస్తే దాన్ని రిలీజ్ చేస్తే అది గ్రావిటేషన్ దీని మీద అట్రాక్ట్ అవుతుంది. అందుకని ఆయన దీంతో చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆర్బిట్, ప్లానెటరీ ఆర్బిట్ తెలియడానికని. ఆయన మనం వెలాసిటీ, సఫిషియెంట్ వెలాసిటీతో కనుక ఫైర్ చేసినట్లయితే బాల్ ఎప్పుడు ఫ్రీ ఫాల్ పడుతూనే ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే. అందుకని దాన్ని వేసి కర్వేచర్, మన భూమికి ఉన్న కర్వేచర్లో కనుక ఫైర్ చేయగలిగినట్లయితే ఆ కర్వేచర్ దీనిలో తిరుగుతూ ఉంటుంది. అందుకని న్యూటన్ ఈ క్యానన్ బాల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం తెలుస్తుందంటే ప్లానెట్స్ ఇంకో దాని చుట్టూ ఆబ్జెక్ట్స్ లేకపోతే స్పేస్ క్రాఫ్ట్లు ఒకదాని చుట్టూ ఎలా తిరుగుతున్నాయి. ఒకటి ఆర్బిట్ అని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాంతో ఎస్కేప్ వెలాసిటీ, దాన్ని ఈ పరిధిని దాటించి ఎలా పంపాలి. ఇప్పుడు భూమి చుట్టూ మనం ప్రయోగాలు చేస్తుంటే ఏమవుతుంది, దాన్ని కనుక మనం ఫైర్ చేసినట్లయితే సుమారుగా మనం 19,000 మైళ్ళు పర్ అవర్ ఫైర్ చేస్తే అది ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అంటే మన భూమి యొక్క ఆకర్షణ శక్తి మించి మనం ఎనఫ్ ప్రొపల్షన్ అంటే దాని శక్తినిచ్చే ఇంధనం పెట్టి ఆబ్జెక్ట్ని కనుక మనం పంపించినట్లయితే అది భూమి యొక్క ఆకర్షణ శక్తి దాటి అవుటర్ స్పేస్కి వెళ్ళి దాని తర్వాత అది ఫ్రీ ఫాల్ అంటాం, అది పడిపోతూ ఉంటుంది. ఆ కర్వేచర్కి, భూమి యొక్క కర్వేచర్కి తగ్గ ఇది కనుక ఉన్నట్లయితే, ఏకీభవించినట్లయితే ఆ కర్వేచర్కి ఆ ఆర్బిట్లో అది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మూన్ కూడా భూమి చుట్టూ తిరుగుతోంది, భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. అలాగే ఇతర గ్రహాలకున్న ఎనీ సెలెస్టియల్ బాడీ. అందుకని మనం న్యూటన్ క్యానన్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఆర్బిట్స్ని తయారు చేయడానికని చెప్పి అవి బాగా మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. అందుకని ఇప్పుడు మన స్పేస్ క్రాఫ్ట్లు అన్నీ ఉన్నాయి, అది 200 మైళ్ళ దూరంలో పెడుతున్నాం, 17,500 మైళ్ళ వేగంతో అవి తిరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటి, ఒక కర్వేచర్ పంపిస్తే ఇంకా ప్రపల్షన్ అవసరం లేదు. ఒక్కసారి కనుక మనం రాకెట్ ద్వారా తీసుకెళ్ళి ఆర్బిట్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టినట్లయితే అక్కడ హారిజాంటల్గా ఆ వేగంతో కనుక వదిలేసినట్లయితే అది భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇక మనం వేరే ఎనర్జీ ఇవ్వవసరం లేదు. ఇక్కడ భూమి కాకపోతే ప్లానెట్, ఏ ప్లానెట్ అయినా సరే ఒక సెలెస్టియల్ ఆబ్జెక్ట్, సెలెస్టియల్ బాడీ, ఆ సెలెస్టియల్ బాడీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ తోటే
అది నిత్యం తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఇక్కడే న్యూటన్స్ లాస్ కూడా ఆయన చెప్పాడు. ఇది ఇనర్షియా ఆ రకంగా ఉన్నది. కదలకుండా ఇప్పుడు వచ్చే చోట ఇనర్షియా, కదులుతూనే ఉంటుంది. అందుకని చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, అన్లెస్ మనం దాన్ని ఫోర్స్తో మార్చడమే. అందుకని మన రాకెట్లో డైరెక్షన్లు ఏమైనా మార్చాలి అని అంటే మనం మళ్ళీ ఎడిషనల్ ఫోర్స్ ఇచ్చి దాన్ని డైరెక్షన్ మార్చాలి. అందుకని మన రాకెట్లు ఫైల్ చేసిన తర్వాత నాజిల్ని తిప్పి హారిజంటల్గా తోసి ఈ సెటిలైట్స్ని అక్కడ వదిలిపెట్టేస్తున్నాం. ఎప్పుడైతే వదిలిపెట్టేస్తారో ఈ 17,500 మైళ్ళ వేగంతో అవి మన భూమి చుట్టూ తిరుగుతాయి. ఇక ఎనర్జీ అవసరం లేదు. భూమి యొక్క ఆకర్షిస్తే దట్స్ కాల్డ్ ఫ్రీ ఫాల్ అన్నది న్యూటన్ తను కనుక్కున్న డిస్కవరీ అన్నమాట. దానిలో ఆయన ఇవాల్వ్ చేశాడు లెక్కల కట్టే ఖగోళ విజ్ఞానం, దీంతో ఖగోళ గణితంతో ఉపయోగించి ఇవి క్యాలిక్యులేట్ చేశారు. అందుకని న్యూటన్స్ యొక్క క్యానన్ బాల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఒకటి ఆర్బిట్స్ తెలియజేయడం, ఆర్బిట్ని మనం ఏ రకంగా డిసైడ్ చేస్తాం. దాని తర్వాత ఫ్రీ ఫాల్ అన్నది. రెండోది ఎస్కేప్ వెలాసిటీ, అది అక్కడికి రీచ్ అవ్వడానికి ఏవైతే ఈ ప్లానెటరీ సిస్టమ్, ఏవైతే సెలెస్టియల్ బాడీస్ యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందో దాన్ని ఓవర్కమ్ అయి ఆర్బిట్ దాకా రీచ్ అవ్వడానికి కావలసిన ఇది చేయడం. అందుకని యాక్సలరేషన్ అన్నది పెట్టాడు. అందుకని 30,000 కిలోమీటర్ల వేగంతో పైకి పంపిస్తే అది హారిజాంటల్ వదిలిపెడితే భూమి చుడుతుంది. అలాగే 19,000 ఏదైనా సరే అంటే భూమి దాటగానే ఇమ్మీడియట్గా నియరర్గా ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి చూసింది. ఆ కర్వేచర్, ఆ గోళం యొక్క కర్వేచర్తో సమానంగా మనం తీసుకెళ్ళి పెట్టినట్లయితే దాని చుట్టూ తిరుగుతాయి. అది ఆర్బిట్. మనం ఆ కర్వేచర్ యొక్క దీన్ని క్యాలిక్యులేట్ చేసి పంపిస్తూ ఉంటాం. అప్పుడు ఇక ప్రపల్షన్ అవసరం లేదు. ఇక మనం ఏది వదిలిపెట్టినా తిరుగుతూనే ఉంటుంది. వెయిట్తో సంబంధం లేదు. ఎంత వెయిట్ ఎంత పెద్దదైనా మనం ఎన్ని వేల టన్నుల స్పేస్ స్టేషన్ బిల్డప్ చేసినా అక్కడ దానికి ఆ వెలాసిటీతో వెడుతూ ఉంటుంది. కాబట్టి హారిజాంటల్గా భూమి తన గ్రావిటేషనల్ ఫోర్స్ వలన తన చుట్టూ తాన్ని తిప్పుకుంటూ ఉంటుంది సెటిలైట్స్ని. అందుకనే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, అలాగే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది. భూమి చంద్రుడు కలిపి ఇతర గ్రహాలు ఇవన్నీ తిరుగుతున్నాయి. దీన్ని మన న్యూటన్ క్యానన్ బాల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తను కనుక్కున్నాడు. తను ఫైర్ చేసిన దీన్ని స్పీడుని బట్టి అది వెళ్ళిన దూరం, ఆ ఫ్రీ ఫాల్లో పడిన కర్వేచర్, ఇవన్నీ కూడా తను క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. అందుకని ఈ రోజుల్లో మోడర్న్ స్పేస్ సైన్స్లో మనం న్యూటన్ యొక్క రోల్ చాలా ఉంది. అయితే అప్పుడు తన దగ్గర సాధనాలు ఇలాంటివి చాలా లేవు. ఇప్పుడు మనం చాలా బిల్డప్ చేసుకుని మోడర్న్ టెక్నాలజీని బిల్డప్ చేసుకున్నాం. అందుకని స్టడీ చేయడానికి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి. న్యూటన్ యొక్క క్యానన్ బాల్ ఎక్స్పెరిమెంట్ అన్నది మనకి డెఫినెట్గా ఉండే యాక్సలరేషను, దాని తర్వాత ఎస్కేప్ వెలాసిటీ, రెండోది ఆర్బిట్, వీటిలన్నిటి యొక్క వివరాలు తెలుసుకోవడానికి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.